నీ కాలుది కొంచెం లోపలికి అనుకో. చెయ్యి. ఎవరికి ఏదైనా కనపడాలో వాళ్ళు ట్రూ పెట్టేస్తే అవును మర్చిపోయి ఇదా కూడా గుర్తొచ్చింది డిస్కస్ చేసి ఏ పిల్లలకి ఆ పిల్లలకి కనిపించాలంటున్నారు. అది ఎవరు చేశారు అసలు? అది చేస్తున్నావా? అవును వాళ్ళకి అసైన్ జాబ్స్ మాత్రమే కనిపిస్తాయా? ఓకే, ఇప్పుడు 3 members ఉన్నారు హైరింగ్ మేనేజర్స్. ప్రెసెంట్ ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ మనిషి, మన టీఈకి ఇద్దాము లేకపోతే టెక్ మోడర్నైజేషన్కి ఇద్దాము మొత్తానికి అంటున్నాడు కదా. తర్వాత అప్పుడు ఎంతమంది ఉంటారు పిల్లర్స్? అదే సారీ పిల్లర్ కాదు, హైరింగ్ మేనేజర్స్ డిఫరెంట్ ఉంటారు కదప్ప. అప్పుడు ఎవరి వాళ్ళకే రావాలంటున్నాడు కదా. ఓకే యూజర్ రోల్ని బట్టి అది డిస్ప్లేనా కాదా అని చెప్పేసి పెట్టొచ్చు. అంటే డైరెక్ట్ మెనూ పెట్టేసి ఇప్పుడు వన్స్ ఇక్కడ ఫిల్టర్ చేయకుండా వేరే మెనూ ఐటమ్స్ పెట్టు. ఆ వేరే మెనూ ఐటమ్స్ బిల్డ్ చేసేటప్పుడు బిల్డ్ చేస్తే సరిపోతుంది. ఫుల్ ఏం లేదు, డైరెక్ట్ గా మెనూ ఐటమ్స్ పెట్టేసి ఇక్కడ. అట్లా చేయకూడదు. కానీ ఇంకా అప్పలు చెయ్యి, ఎంతసేపు చేస్తావు? నీకు నేను ఎప్పుడు చేయాలి అప్పులు? కానీ తొందరగా అదే నేను చెప్పేది. ఈజ్ విజిబుల్ ఫ్లాగ్ నువ్వు అక్కడ బిల్డ్ చేస్తావు వచ్చే రోల్ బేస్ మీద. ఓకే డన్. అవును కరెక్టే. అంతే కరెక్టే. అప్పుడు ఇనిషియల్ గా మనం ఓన్లీ అనుకున్నాం కదా. ఇక్కడ ఏం పెట్టొద్దు, డైరెక్ట్ గా పెట్టేసి ఒకటే ప్రాపర్టీ విజిబుల్ ట్రూ మాత్రం పెట్టేసి ఫిల్టర్ ఒకటే రోల్ బేస్ అవసరం లేదు. ఇక్కడ రోల్ బేస్ మీద అది పెట్టేస్తే సరిపోతుంది. ముందు ఈజీ పెట్టేసిన తర్వాత ఈ ఈజీ పెట్టేసి ఫిల్టర్ తీసేసి తర్వాత ఈ రిమూవ్ చేసేసి ఒకటి దాంట్లో. అవసరం మరి మనకి మీటింగ్ ఏమో అదే మనుషులు మళ్ళీ ఆడ చెక్ చేసేద్దాం. మండే చూద్దాంలో. అది ఉల్టా వేసుకున్నావు చిన్నగా. చెయ్యి పక్కన పెట్టుకో, దాంట్లో పళ్ళెం దగ్గర జరుపుకొని పెట్టుకో. పళ్ళెం చెప్పుకో, దాన్ని పక్కన పెట్టి జాగ్రత్తగా. ఏమో 3-4 పెడుతున్నారు, అది 2 నెలల నుంచి చెప్తున్నారు అంటారు. సర్లే
షేర్ పాయింట్ టెక్నాలజీ సొల్యూషన్స్ బెంగళూరు. కానీ తొందర చేయాలి అప్పులు బుడబుడు. షేర్ పాయింట్ సైట్ అంటే ఇంకంతే. అర్థమైంది. నాకు అర్థమైంది. షేర్ పాయింట్ యాక్సెస్ అంటే సరిపోయి నా అర్థం. షేర్ పాయింట్ యాక్సెస్ లేనిది వాళ్ళు రోస్టర్ సబ్మిట్ చేయలేరు కదా, అంతే. అర్థమైంది నాకు. ఏమని అంటే నేను కూడా అప్పుడు ఏమనుకున్నా అంటే రోస్టర్ కి యాడ్ చేయాలి కదా, అదే కానీ మా తొందరగా కదా దాంట్లోకి టూల్లోకి, అదేమో అనుకున్నా నేను కూడా. ఈ యాక్సెస్ అనుకున్నా. అదే అర్థమైంది. ఏం లేదండి. యూ షుడ్ బి హ్యావింగ్ యాక్సెస్ టు ద షేర్ పాయింట్, దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. అర్థమైంది. జస్ట్ షేర్ పాయింట్ యాక్సెస్ అని చెప్పేసి, అదర్వైజ్ యూ కెనాట్ యాక్సెస్ ద యాప్ అని చెప్పేసి. కానీ తొందరగా రెడీగా ఏంది చపాతీలు చేస్తుందా? నేర్పుతున్నా చపాతీలు చేస్తావా? రెండన్నా నాన్న చేసి పెడతావా? ఎవరికి చేసి పెడతావు చపాతీలు? ఫస్ట్ బుజ్జి చపాతీలు ఎవరికి చేసి పెడతావు? ఫస్ట్ డాడీ, మమ్మీకి పెట్టు. వాడికి సుజన్కి మామ వస్తాడంట, మామకి అమ్మమ్మకి ఉత్తిగానే పంపిద్దామా? అంటే కాల్చవా? కాల్చి పంపివా? ఉత్తయి చేసి పంపిస్తావా? ఓహో, రెడీమేడ్ చేసి పంపిస్తే వాళ్ళు కాల్చుకొని తినాలా? అంతేలే, మళ్ళీ సద్ది అయిపోతే అడిగిపోయారు. కానీ తొందరగా కానీ నేను చేయాలి కానీ మమ్మల్ని చీమలకు చపాతీలు చేస్తుంది చిట్టి. బాగా వచ్చింది రైమి. ఏం కలక ఏం కావద్దు, అట్లొద్దు. అప్పుడు వీడియో సరిగ్గా రాదు. కానీ తొందరగా కానీ మొత్తం చేయాలా? అన్ని రెండు చేసేనా? నీ కాలుది 4 5 6 7 8 కానీ మా నీ కాలుది వీడియోలో కాలు పడుతున్నా. చూస్తున్నా చూడండి, చూస్తావా?
6 little Indians, 11 little elves, 9 little elves, 10 little elves, 1 little 4 little 2 little 3 మొత్తం పెట్టి అవి మొత్తం పెట్టే ఇంకా దీంట్లో ఉన్నాయని. మొత్తం వేస్తున్నా కదా. ఇది అర్థమైందా? అమ్ము ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నా. ఎవరెవరికి? అందరికి. అందరికంటే అంటే ఉమ్, అమ్మ, ఉమ్, డాడీ, ఉమ్, అన్న, ఉమ్, నేను, ఉమ్, అమ్మమ్మ, ఉమ్, తాతయ్య, ఉమ్, మామ, ఉమ్, పిన్ని, ఉమ్, సాకెట్, ఉమ్, మోక్షి, ఉమ్. వాళ్ళందరికి. నువ్వు చేసిన చపాతీలు చూపి. అమ్మ ఫస్ట్ ఇవి ఇంకేం లాస్ట్ ఉంది. ఇంకా ఉమ్, ఇవి అయిపోతాయి. ఉమ్, అయిపోతాయి, ఈజీగానే అయిపోతాయి. ఉమ్. చిన్నగా అయిపోతాయి, చాలా అంటే అయిపోతాయి అని వేయచ్చు. డబుల్ తింటే డబుల్. ఉమ్. పెట్టుకో పెట్టుకో. అమ్మమ్మ లాస్ట్ కొంచెం రాలే అమ్మ మళ్ళీ చేయను. ఉమ్. ఇప్పుడు నువ్వు చేసిన చపాతీలన్నీ చూపి నాకు. చూపి, ఇట్లా చూపి. లాస్ట్ ఇంకొచ్చి చేయలేదమ్మా. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఇప్పుడు నువ్వు చూపి, చేసినవి చూపి. అమ్మమ్మ ఇంకా లాస్ట్వి ఇలా చేస్తే అయిపోతాయి. ఇంకా చూపి. ఇవన్నీ నువ్వు చేసిన చపాతీలా? ఎవరికి అవన్నీ? నేను, అన్న, డాడీ, సాకెట్, మోక్షి, ఇంకా మామ, అత్త. అత్త అంటే మన అత్త. మన బావ, డాడీ వాళ్ళ అమ్మకి, డాడీ, అన్న. చాలా ఉన్నాయి అమ్మ. నాకు కొంచెం మందికి ఇవ్వలేదు. అమ్మమ్మ ఇంకో బాబాయ్ కూడా ఉన్నది కదా వాళ్ళకి తల్లిపాట్లో. ఇంకో బాబాయ్ మనకు కొనిస్తుంది కదా, ఆ బాబాయ్ కూడా ఇస్తా. అన్నదికి ఇస్తా. ఇస్తావా? అమ్మమ్మ వాళ్ళకి కాల్చి పంపిద్దామా? గిఫ్ట్ లో పంపిద్దాం. గిఫ్ట్ లా పంపిస్తావా? ఇక్కడ నుంచి కాల్చకుండా పంపిస్తావా? అవునులే, అక్కడికి వచ్చేసరికి సర్ది అవుతాయి కాబట్టి మనము ప్యాక్ చేసి పంపిద్దాం, వాళ్ళు కాల్చుకుంటారు. వాళ్ళప్పుడు ఏమో చేస్తారు కదా, ఇవి డిన్నర్గా చేసిస్తా. నేను ఒకటి పెడతా, దీనికి ఒకటి పెడతా, మూసేది పెడతా.